ఓకే, సో రాహుల్ రవీంద్రన్ గారు రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ బీవీఎస్ రవి గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రవి గారు ప్లీజ్. ఆయన కంప్లీట్గా సాంగ్లోకి వెళ్ళిపోయినట్టున్నారు, అర్థమైంది మాకు. ఎస్, బీవీఎస్ రవి గారు అండ్ రాహుల్ గారు. ఎస్ గో విత్ ద ఫ్లో సార్. అంటే నొప్పిగా లేదు, ఫుల్ ఖుషిగా ఉంది. ఎందుకంటే సినిమా చూసి వచ్చా, అంటే ఇవాళ కాదు, అంటే నాకు ఎన్ని రోజులు అయినాయో గుర్తులేదు. లాస్ట్ సినిమా నేను ఏ సినిమా సెకండ్ టైం థియేటర్కి వెళ్ళి చూసానో నాకు గుర్తులేదు, కానీ ఈ సినిమా ఈ సినిమా అయితే 100% రెండోసారి వెళ్ళి చూస్తా. ఎందుకంటే మాస్టర్ స్ట్రోక్, వాసు గారు మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే కాత్యాయని బోన్ చేసావా సాంగ్ ఇంకా యూట్యూబ్లో పెట్టలేదు కాబట్టి ఒట్టి ఆ సాంగ్ కోసమే నేను మళ్ళీ వెళ్తా సార్. అండ్ ఒకటే రిక్వెస్ట్, నేను రెండోసారి చూసిన తర్వాత నా 2 టికెట్స్ కాంట్రిబ్యూషన్ అయిన తర్వాత ఎవరో ఒకరు నాకు సాయి ఆర్ శ్రీంజిత్ ఎవరో ఒకరు నాకు ఫోన్లో ఆ సాంగ్ మాత్రం పంపించేయండి. ఐఎమ్ అడిక్టెడ్ టు దట్ సాంగ్. ఐ జస్ట్ వాంటెడ్ టు సే, సినిమా చూసా, మీ అందరిలాగా పడి నవ్వుకున్నా, కానీ ఒట్టి ఎంటర్టైన్మెంట్ కామెడీనే కాదు, అసలు కామెడీ అయితే ఓ రేంజ్ కామెడీ వర్కౌట్ చేశారు. ఇట్స్ అ బ్యూటిఫుల్లీ రిటన్ ఫిల్మ్. మధు అంకుల్, ఎక్కడ అసలు నేను ఫ్యాన్ అయిపోయా అబ్బాయికి, జయకృష్ణ ఫ్యాన్. నేను రాగానే ఫస్ట్ హగ్ ఇచ్చా. నేను అన్నా అంటే ఓ రేంజ్లో పాపులర్ అవుతాడు, నాకు డౌటే లేదు. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఇన్ ద ఫిల్మ్. ఈ సినిమా చూసి కామెడీనే కాదు, ఇట్స్ బ్యూటిఫుల్లీ రిటన్ అండ్ డైరెక్టెడ్ ఫిల్మ్. అంటే చాలా స్కిల్డ్ డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్ అవుతారు, నాకు డౌటే లేదు. ఈ సినిమాని ప్రేమించేసా, పడిపోయా సినిమాకి. అండ్ ఈ ఎంటైర్ కాస్ట్కి, టీమ్కి, ఇది సచ్ ఎ యంగ్ ఫ్రెష్ రిలేటబుల్ కాస్ట్ అండ్ క్రూ. వీళ్ళందరూ చాలా బాగుండాలి, ఇంకా గొప్ప సినిమాలు తీయాలి. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా క్లాసిక్స్ తీయాలని నేను కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లాట్స్ ఆఫ్ హార్ట్ ఫెల్ట్ లవ్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. కాదు, మైక్ ఇవ్వగానే మాట్లాడాలా అని అడిగారంటే యూ హ్యాడ్ అదర్ ప్లాన్స్. పాడాలి, డాన్స్ చేయాలి. అన్న చిన్మయి కోసం పాడతారు. చిన్మయి పాడాలి తప్ప నేను పాడకూడదు. కానీ పాట ముందు వస్తుంది కదా లైన్స్, అవి ఏది క్షమించని. ఓ అదొద్దు బ్రో, మీ సినిమా సాంగ్ పాడతాం, ఆ సినిమా ఎందుకు ఇప్పుడు. బట్ యాక్చువల్లీ 2 డేస్గా ఇంట్లో ఈ ఒక్క లైనే నాకు ఇప్పుడు గుర్తుంది, ఒక్కసారి సినిమా చూసా కాబట్టి అదే పాడుతూనే ఉన్నా. అందరు లిటరలీ ఒక పాయింట్ తర్వాత ఇంట్లో దండం పెట్టుకున్నారు ఆపేరా బాబు అని. సో అదే పాడతా, నాకు ఫేవరెట్. కాత్యాయని బోన్ చేసావా ఓరే అఖిల్ ఇదేమి పాటరా. జస్ట్ ఇందులోనే కాత్యాయని బదులు చిన్మయి కావాలి మాకు, అంతే. అరే ఫోన్ చేసి ఆన్ చేసేరా, నేను పాడతా చిన్మయి వెంటనే. గుడ్ ఐడియా. మీ ఫోన్ ఓ చిన్మయి బోన్ చేసావా, తను 100% అంటది అరే ఓ రాహుల్ ఇదేం సాంగ్ రా అని. బట్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. ఎస్, రవి గారు ఇప్పుడు మాట్లాడతారు. బీవీఎస్ రవి గారు. హలో, నేను ప్రతి సినిమా ఫస్ట్ డే చూస్తా. ఈ సినిమా నేను సండే చూసా. నేను చూసే టైంకే ఆ సినిమా 3rd టైం 4th టైం చూసే వాళ్ళు థియేటర్లో ఉన్నారు. సినిమా చూస్తుంటే డైలాగులు ముందే చెప్తున్నారు. నా లైఫ్లో ఇంత నవ్వుకుంటూ చూసిన సినిమా ఇంతకుముందు ఏది లేదు. దిస్ ఈజ్ ద బెస్ట్ కామెడీ ఫిలిం ఐ హ్యావ్ ఎవర్ సీన్. డైరెక్టర్ బ్రదర్, ఇదిగోండి, నాకంటే చిన్నోడు కాబట్టి కాళ్ళ దండం పెట్టలేను, కానీ మంచి అవయవం చూసి నేను దండం పెట్టాను అనుకో. బెస్ట్ దండం నీకు. ఇట్లా మనం ఈ జయకృష్ణ అనే కుర్రాడు ఉన్నాడు కదా, ఇలాంటి యాక్టర్ ఒక సినిమాలో ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇలాంటి ఫ్రెండ్ లైఫ్లో ఉంటే లైఫ్ సంగనాగిపోతుంది. క్యూటా
ఆయన చూడరు ఎట్లుండో ఆడు చెడ్డీ వేసుకొని వచ్చిండు, అది నైట్ వేసుకొని వచ్చింది. అలా పెట్టి సినిమా తీరా చెడ్డీ యువకుడు నైట్ యువతి అని ఒక లైన్ సాంగ్ ఇది యాక్చువల్లీ ఒక రిచువల్. ఇవాళ మాకు ఏంటంటే మీ కాత్యాయని పేరు చెప్పి ఆ పాట పాడాలి. శ్రీలత భోంచేసావా. నేను లైఫ్లో ఫస్ట్ టైం అడగటం ఇది. ఎప్పుడు నన్ను అడుగుతుంది, ఇప్పుడు నేను అడిగా. థ్యాంక్ యూ గైస్. ఈ సినిమా సక్సెస్ మీట్ కాదు ఇది, ఈ టీంకి మనందరం ఇచ్చే థ్యాంక్ యూ మీట్ ఇది. ఒక్కసారి లెట్స్ థ్యాంక్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ ద హోల్ టీమ్. ఈటీవీ విన్కి, మా వంశీకి, మా వాసుకి. వాసు లైఫ్ డిస్ట్రిబ్యూటర్గా ఆర్యాతో స్టార్ట్ అయింది. ఇది ఒక ఫుల్ సర్కిల్ ఈ సినిమా. ఇక్కడి నుంచి ఒక సర్కిల్ స్టార్ట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సాయి అండ్ నితిన్ ఫర్ గివింగ్ అస్ ద ఫిలిం. ఫెంటాస్టిక్. ఒక్కసారి క్లాప్స్ కొట్టండమ్మా థియేటర్కి. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇప్పుడు